హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు బుజ్జి మిరపకాయ యూట్యూబ్ ఛానల్. నేను ఇంకొక వీడియోతో మీ ముందుకు వచ్చాను. అదేంటంటే చాలా బాధాకరంగా ఉంది నాకు ఇప్పుడు ఆ వీడియో చేయడానికి. యాక్చువల్లీ హాస్టల్లో ఉండే పిల్లలకి హాస్టల్ ఫుడ్ కన్నా బయట ఫుడ్ అంటేనే ఇష్టం. ఇది నిజం, ఎందుకంటే హాస్టల్ ఫుడ్ బాగోదు కాబట్టి. కానీ కొన్ని హాస్టల్స్లో ఫుడ్ బాగుంటుంది, కానీ అప్పుడప్పుడు బాగోదు. సో అప్పుడప్పుడు బాగుంది దాన్ని మేనేజ్ చేసుకోవడానికి ఏ పికిల్సో ఏదో ఒకటి మేము ఆర్డర్ పెట్టుకుంటాం. ఇప్పుడు వర్షాకాలం కాబట్టి కామన్గా మనకు దొరికేవి పికిల్స్. కర్రీస్ అవి తీసుకురావాలంటే రెయినీ సీజన్లో ఎవరూ తీసుకురారు. జొమాటోలో ఆర్డర్ చేయాలంటే టూ మచ్ ఆఫ్ ఎక్స్పెన్సివ్ కాబట్టి అది కొనలేం. కాబట్టి ఏం చేస్తాం, హాస్టల్ పిల్లలు పికిల్స్ మీద ఆధారపడతాం. ఇప్పుడు మొన్నటిదాకా ఒక పికిల్స్ ట్రెండ్ అయింది. కంపల్సరీ ఈ పికిల్స్ని కూడా మీరు ట్రెండ్ చెయ్యాలి. నమ్మకపోతే మీరు కూడా ఆర్డర్ చేయండి, కన్ఫామ్గా మీరే తిడతారు వాళ్ళని కూడా. సో మేము ఇది స్విగ్గీ ఇన్స్టామార్ట్లో ఆర్డర్ చేసాము ఆఫ్టర్నూన్. సో పికిల్ నేను చూపిస్తాను. పికిల్ అయితే ఇది కియా చికెన్ పికిల్. ప్రైస్ వచ్చేసి 320 ఉంది. ఆఫర్లో 250కి వచ్చింది. అంటే హాస్టల్ పిల్లలకి ముందే కక్కుర్తి కదా ఆఫర్స్ అంటే, మేము అలాగే కక్కుర్తి పడి 250కి వస్తుంది కదా అని ఆర్డర్ చేసాము. నమ్మరు నిజంగా, బాటిల్ ఓపెన్ చేయగానే విపరీతమైన స్మెల్. సరేలే స్మెల్ అలా ఉంటే ఉండేవన్నీ పక్కన పెట్టి రైస్ వేసుకొని తింటే కన్ఫామ్గా జబ్బులు రావడం ఖాయం. మా ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి అలాంటి ఫుడ్ తింటే. మీరు పచ్చడి వ్యాపారం చేయడమైనా మానేయండి, లేదా మీకు చేయడం రాకపోతే మంచిగా చేసేవాడిని ఎవరినైనా కుక్గా పెట్టుకొని మీరు బిజినెస్ చేసుకోండి. మీ ఇష్టం వచ్చినట్టు చేసి మీ ఇష్టం వచ్చినట్టు ఆఫర్స్ పెడితే మాలాంటి వాళ్ళు ఆర్డర్ చేస్తాం కన్ఫామ్గా. నేనే కాదు, కొన్ని వందల మంది ఆర్డర్ చేసి ఉంటారు, బట్ భయపడి ఎవరు వీడియో చేసి ఉండరు. నాకు ఒళ్ళు మండి వీడియో చేస్తున్నాను. నాకు 250 రూపాయలు లాసు. అదే కాకుండా ఆ పికిల్ తింటే మాకు ఏదైనా జబ్బులు వస్తే ఎవరి రెస్పాన్సిబిలిటీ? 250 రూపాయలు పెట్టి మేము 10,000 రూపాయలు జబ్బులు తెచ్చుకున్నట్టు ఉంది. కాబట్టి దయచేసి స్విగ్గీ ఇన్స్టామార్ట్లో ఈ కియా పికిల్స్ మాత్రం ఎవ్వరు ఆర్డర్ చేయకండి. ఎవరైనా ఆర్డర్ చేసి మాలాగే మోసపోయి ఉంటే కామెంట్లో చెప్పండి. ఒకవేళ లేదు మీరు నమ్మరంటారా, ఆర్డర్ చేయండి, మీకు కూడా తెలిసి వస్తుంది. సో నేను అందరికీ చెప్పేది ఒకటే, దయచేసి వర్షాకాలంలోనే బయట ఉన్న పికిల్స్ని కూడా నమ్మకండి. నీళ్ళు వేసుకుని తినండి, దానికన్నా ఉత్తమం ఇంకోటి లేదు. బాయ్.